వెల్కమ్ బ్యాక్ టు వాసవి వైబ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఏమైనా ఉంది అంటే అది కంపల్సరీ పొటాటోతో ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈజీగానే రెస్టారెంట్ అండ్ అవుట్ సైడ్ లానే చేయగలిగే ఈజీ ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసేద్దాం. దానికోసం పొటాటోస్ని వీడియోలో చూపించినట్టుగా మనం స్ట్రైట్గా లైన్స్లా కట్ చేసుకోవాలి. అప్పుడే పిల్లలు కూడా బయటదిలా అనిపించి ఇష్టంగా తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం కూడా ఏవైనా వంటలు చేసేటప్పుడు పిల్లలకి అట్రాక్టివ్గా, నీట్గా అండ్ అవుట్ సైడ్ స్టైల్ వచ్చేటట్టుగా చేస్తేనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికోసం చూశారు కదా, ఒక 2-3 పెద్ద సైజు బంగాళదుంపలను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని వాటిని ఆయిల్ అండ్ సాల్ట్ వాటర్లో ఉడికించుకోవాలి. మనకి పొటాటోస్ అనేవి 60-70% ఉడికితే సరిపోతుంది. వాటిని నీట్గా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఒక 10 minutes చల్లారనివ్వాలి. పొటాటోస్ అనేవి ఫుల్గా చల్లారిన తర్వాతే డీప్ ఫ్రై చేస్తే పొటాటోస్ అనేవి క్రిస్పీగా అండ్ టేస్టీగా మారుతాయి. చూసారు కదా, మనం పొటాటోస్ని 2 stagesలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా 60-70% అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. అప్పుడే పొటాటోలోని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అయ్యాక మనం దానికోసం మనం టిష్యూ కానీ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ పొటాటోలోని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అయ్యాక పూర్తిగా చల్లారాక మాత్రమే రెండవసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు రెండవసారి చేయడం వల్ల పొటాటోస్ అనేవి క్రిస్పీగా, టేస్టీగా అండ్ చాలా బాగా కుక్ అవుతాయి కూడా. మనం ఏదైనా వంటలు చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఆ వంటల్లోటి టేస్ట్ అండ్ టెక్స్చర్ అన్నీ చాలా డిఫరెన్స్ అండ్ చాలా బ్యూటిఫుల్గా మారుతాయి. కాబట్టి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోవద్దు. పొటాటోస్ అనేవి ఆయిల్లో వేయగానే ఆయిల్ అనేది చాలా పైకి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం లోతైన పెనం యూస్ చేస్తేనే బెస్ట్. అండ్ చూసారు కదా, రెండోసారి వేయగానే మనకి పొటాటోస్లో కలర్ కూడా చేంజ్ వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని పొటాటోస్ అనేవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా తయారయ్యాయో మన టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే పొటాటోస్ ఆల్రెడీ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇదే ఫ్రెంచ్ ఫ్రైస్లో పెరి మసాలా కూడా యూస్ చేయొచ్చు. మీరు వీడియోలో చూస్తున్నది నేను బయట నుండి తెచ్చిన ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్. చూడడానికి స్టైల్గా పొడుగ్గా ఉన్నా కూడా ఇంట్లో చేసినంత టేస్ట్ రావు. కాబట్టి కంపల్సరీగా ఇంట్లోనే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.